హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో గోదావరిలో చాలా అరుదుగా దొరికే ఇసుక దొందులతో చేపల కూర చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎంతో రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా ఈ చేపల కూర తయారు చేసుకోవడానికి దొందులు తీసుకుని ఫస్ట్ వీటిని శుభ్రంగా క్లీన్ చేయాలి. గొచ్చు మీద బాగా క్లీన్ చేసిన తర్వాత వాటర్తో బాగా కడిగి చూపిస్తున్న విధంగా అయితే ఇప్పుడు 2 పీసెస్ కింద కట్ చేసి ఇప్పుడు ఇందులో ఉన్న చెత్త అంతా క్లీన్ చేసి తర్వాత ముక్కల కింద కట్ చేసి మొత్తం దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఒక కూర దాకలో సరిపడా ఆయిల్ వేసి ముందుగా మిక్సీలో ఆడిపెట్టిన ఉల్లిపాయ పేస్ట్ వేసి ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు ఈ ఉల్లిపాయ పేస్ట్ని అయితే అటు ఇటు కలుపుకొని తర్వాత మూతతో క్లోజ్ చేసి ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న దొందు చేప ముక్కలు ఉంటాయి కదా, ఆ చేప ముక్కలన్నీ వేసేసేయాలి. కాసేపు ఉల్లిపాయ పేస్ట్ బాగా మగ్గిన తర్వాతే వేయాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇందులోకి ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో కాకుండా ఒక క్లాత్తో కూర దాకా అటు ఇటు కలిపితే చేపలన్నిటికి ఈ కారం అయితే బాగా పడుతుంది. తర్వాత ఇందులోకి సరిపడా వాటర్ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మళ్ళా క్లాత్తో ఈ కూర దాకా అటు ఇటు కలిపితే సాల్ట్ అంతా ఈ చేప ముక్కలకి బాగా పడుతుందన్నమాట. ఇప్పుడు దీనిపైన మూతతో క్లోజ్ చేసి కాసేపు ఈ ముక్కలను అయితే ఉడకనివ్వాలి. తర్వాత మసాలా తయారు చేసుకోవడానికి కొద్దిగా ధనియాలు, కొద్దిగా లవంగాలు అలాగే కొద్దిగా గసగసాలు, 1 టేబుల్ స్పూన్ జీరా వేసి తర్వాత ఇందులోకి 4 వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిగా అల్లం ముక్క ఇంకా దాల్చిన చెక్క వేసి మిక్సీపై మూతతో క్లోజ్ చేసి మసాలా పేస్ట్ ఆడుకుని పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు కూర దాకా ఓపెన్ చేసి ఈ చేపల్లో బొడ్డులు ఉంటాయన్నమాట, బొడ్డులు వేసి ఇప్పుడు ఇందులో సన్నగా చీర పెట్టుకున్న 4 పచ్చిమిర్చి వేసి మరి కూర దాకాని అటు ఇటు కలుపుకొని తర్వాత ఈ కూర దాకా స్టవ్ మీద పెట్టేసి మూతతో క్లోజ్ చేసి ఒక 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఇందులో ముందుగా మనం మిక్సీలో ఆడి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంటుంది కదా, అదంతా వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ వేసి మళ్ళీ ఒకసారి కూర దాకా అటు ఇటు కదిలితే ఈ మసాలా పేస్ట్ అంతా ఈ కూరలోకి బాగా పడుతుందన్నమాట. తర్వాత దీనిపైన మూతతో క్లోజ్ చేసి ఒక 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి ఇప్పుడు కూర దాకని మళ్ళా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిటెతో ముక్క విరగకుండా అటు ఇటు కలుపుకొని మూతతో క్లోజ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే అదిరిపోయే ఇసుక దొందుల కూర అయితే రెడీ అయిపోద్ది అనమాట. చాలా అరుదుగా దొరికే చేపలు ఇవి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను చెప్పే విధంగా ట్రై చేస్తే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.